హలో ఎవ్రీవన్. ఎస్ఎస్సి రిజల్ట్స్ మీద ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్‌లో ఈరోజు మార్నింగ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అదేంటనేది మీకు వివరంగా చెప్తాను. ఇక 10 మెమోల్లో మార్కులు, సబ్జెక్టుల గ్రేడ్‌లు. సో, మనకి మెమోలో 2 ఉంటాయి. మార్క్స్ ఉంటాయి, గ్రేడ్‌లు ఉంటాయి. సో, పాస్, ఫెయిల్ అని ముద్రణ. మనకి టోటల్ మార్క్స్ అయితే ఇవ్వకపోవచ్చు. ఆ మెమో ఎలా ఉంటుందనేది వివరంగా చెప్తాను. పాస్, ఫెయిల్ అని చెప్తారు. కానీ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని ఉండదు డివిజన్. సిబిఈ తరహాలోనే ధృవపత్రాలు. ఓకే. 2, 3 రోజుల్లో ఫలితాలు వెల్లడి. అంటే ఈరోజు రిజల్ట్స్ అయితే రాకపోవచ్చు. 1, 2 డేస్ అయితే టైం తీసుకునే అవకాశాలున్నాయి. 10వ తరగతిలో ఈసారి మార్కుల మెమోలపై సబ్జెక్టు వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రతిపాదన పంపగా దాదాపు 20 రోజుల నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇచ్చారు. ఇంతవరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌లతో పాటు క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ అంటే సీజీపీఏ ఇచ్చేవారు మనందరికి తెలుసు. ఇక నుంచి సబ్జెక్టు వారీగా మార్కులుంటాయి. అలాగే గ్రేడ్‌లు కూడా ఇస్తారు. సో, జీపీఏ అనేది ఇవ్వరు. సో, ఇంతకుముందు మనకు సీజీపీఏ ఉంటుంది కదా! ఆ జీపీఏ అయితే ఉండదు. మార్కుల మెమోలపై సబ్జెక్టు వారీగా రాత పరీక్ష, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరుస్తారు. అది మీకు వివరంగా ఒక శాంపుల్ మెమో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్. సో, మనకి 80 మార్క్స్‌లో ఎన్ని మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ అండ్ 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి అండ్ టోటల్. సో, 76 + 20 96. అలాగే ఈ జీపీఏ ఇక్కడ ఉంటుంది గ్రేడ్. సో, ఈ 96కి ఏ గ్రేడ్ ఉంటుందో అది మాత్రం ఇస్తారు. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్‌కి మీ ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్‌టర్నల్ మార్క్స్, టోటల్, గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ టోటల్ లేదు. మీరు గమనించినట్టయితే సిబిఎస్ఈలో టోటల్ అయితే ఇవ్వడం జరగదు. అలాగే పాస్ ఆర్ ఫెయిల్ అయితే ముద్రణ ఉంటుంది. అంటే మనకి మెమోలో పాస్ అయినా, ఫెయిల్ అయినా ఉంటుంది. డివిజన్ ఉండదు. టోటల్ మార్క్స్ ఉండదు. మనం ఇన్ డీటెయిల్‌గా ఈ సర్క్యులర్ ఒకసారి చూద్దాము. చివరిగా విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది ఇస్తారు. పాస్ ఆర్ ఫెయిల్. ఇంకా బోధనేతర కార్యక్రమాలు. సో, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! వాల్యూ ఎడ్యుకేషన్, లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని 4 కో కరిక్యులర్ యాక్టివిటీస్ మీద సంబంధించి గ్రేడ్ ఇస్తారు. ఈ 4 పారామీటర్స్‌లో కూడా మనకి గ్రేడ్స్ మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం సిబిఈ తరహాలో సబ్జెక్టు వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇస్తున్నారు. సిబిఎస్ఈలో అన్ని సబ్జెక్టులు మార్కు కూడి మొత్తం ఎంతో ఇవ్వడం లేదు. సో, సిబిఎస్ఈలో ఈ విధంగా టోటల్ అయితే ఇవ్వడం లేదు. ఇక్కడ అదే విధంగా ఉంటుందా? అందుకు భిన్నంగా మొత్తం మార్కులు పొందుపరుస్తారా అనేది తెలియాల్సింది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలీదు. ఇక్కడ మనకు సిబిఎస్ఈ ప్యాటర్న్‌లో ఇంతకుముందు చూపించినట్టయితే దాని టోటల్ అయితే ఇవ్వరు. కాకపోతే ఈసారి మనకి ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో టోటల్ ఉంటుందా? లేదా? అనేది ఖచ్చితంగా అయితే ఇప్పుడైతే చెప్పలేము. సో, ఇదైతే మాక్సిమం అయితే మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఇస్తారు. పాస్ అండ్ ఫెయిల్ అయితే ఉంటుంది. కానీ వీటికి టోటల్ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం అయితే తెలియట్లేదు. సిబిఎస్ఈలో మాత్రం టోటల్ ఉండదు. మన ఎస్ఎస్సి బోర్డ్ సర్టిఫికేట్‌లో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఫలితాలు విడుదలకు తొలగిన అడ్డంకి. సో, 10వ తరగతిలో మార్కుల మెమోలు ఎలా ఉండాలనే విషయమై ఇప్పుడు స్పష్టత ఇవ్వడంతో ఫలితాల విడుదల అడ్డంకి తొలగిపోయింది. 2, 3 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఉన్న ఈవి నరసింహారెడ్డి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఇంకో ఎవరిని నియమించలేదు. కొత్త అధికారి లేకుండా విడుదల వద్దనుకుంటే 1, 2 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో, దిస్ ఈస్ ద అప్డేట్ స్టూడెంట్స్. సో, మీరేమనుకుంటున్నారో ఈ విషయం మీద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ.